ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఇర్మియా 27వ అధ్యాయము 11వ వచనము. నేను వారికి నెమ్మది కలుగజేతును, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రియబిడ్డ, జీవితంలో నెమ్మది లేక, సమాధానం లేక, బాధపడుతూ దుఃఖిస్తూ ప్రశాంతత కోల్పోయి ఉన్నావా? ప్రభువైన యెహోవా ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నేను నీకు నెమ్మదిని కలుగజేస్తానంటున్నాడు. దేవుడు నీకు సమాధానాన్ని కలుగజేస్తానంటున్నాడు. మన నెమ్మది లేకపోవడానికి అనేక కారణాలుంటాయి. ఒకటి, సాతాను తీసుకొచ్చే శోధనలు. ఆ సాతాను తీసుకొచ్చే శోధనలు ఎన్ని విధాలుగా ఉంటాయో, ఎన్ని రకాలుగా ఉంటాయో యోబు జీవితంలో మనం చూసినట్లయితే అనేక శోధనలు యోబుకొచ్చాయి. అతడు నీతిమంతుడు, అతడు భయము గలవాడు, అతడు భక్తి గలవాడు దేవుని యందు. అయినా కూడా అతనికి అనేక శోధనలు వచ్చాయి. అయితే యోబు సంగతి మనందరికీ తెలుసు. యోబు ఎంతో నీతిమంతుడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన భక్తిని నీతిని కాపాడుకున్నాడు. చివరికి అతను ప్రభువు ద్వారా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే శోధన వచ్చినప్పుడు నిలబడాలి. శోధనలో ఇంకా ప్రార్థనలు ఎక్కువగా గడపాలి. ఆ శోధనలు పోయేటట్లుగా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రభు వాక్యాన్ని, ప్రభు మాటలను ప్రభువుకి గుర్తు చేయండి అని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వాగ్దానాన్ని ఆయనకి జ్ఞాపకం చేసి, ఆయన వాగ్దానాన్ని ఆయనకు ఇలా చేస్తానన్నావు కదా ప్రభువా అని ఆయనను మనము అడిగితే తప్పకుండా ప్రభువు చేస్తాడు. ఒకటి, సాతాను ద్వారా వచ్చే శోధనలు, ఇంకా మన స్వయంకృత అపరాధముల వల్ల వచ్చే కష్టాలు, శ్రమలు కూడా మనకుంటాయి. ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు. తెలియక ఏదో ఒక పొరపాటు చేసి, తెలియక ఏదో ఒక తప్పు చేసి జీవితంలో మరి కొన్నిసార్లు ఆ యొక్క బంధకాలలో మనం కూడా చిక్కుకుపోతూ ఉంటాము. అది అనేక రీతులుగా ఉండొచ్చు. ఏ రీతిగాను, ఆ రీతిగాను, ఈ రీతిగాను అని చెప్పలేము. ఎన్ని రీతులుగానో తెలుసో తెలియకో పొరపాట్లలో, తప్పిదములలో, పాపములలో చిక్కుకుపోయి ఆ యొక్క పర్యవసానంగా నెమ్మది లేని స్థితి, పర్యవసానంగా సమాధానము లేని స్థితి, పర్యవసానముగా మరి సంతోషము లేని స్థితిని అనుభవించేటువంటి వాళ్ళు ఈ భూమి మీద లేకపోలేదు. అయితే ఏ స్థితిలోనైనా, ఏ కారణం చేతనైనా ఏ ఒక్క మనిషి కూడా బాధపడడం, కృంగిపోవడం, నలిగిపోవడం దేవుడికి ఇష్టం కాదు, దేవుని చిత్తం కాదు. మనుషులు కొందరు అంటుంటారు, లేదా మనం కూడా అంటుంటాం కొన్ని సందర్భాలలో, వారు చేసిన దాన్ని బట్టే అలా జరిగింది, వారికి అలాగే జరగాలి, వారు చేసిందే వారి మీదకి వచ్చింది, వారికి అంతే జరుగుతుంది, వాడికి అదే జరగాలి, ఈవిడికి ఇదే జరగాలి అని చెప్పి ఎదుటివారిని మనము కొన్నిసార్లు అనడం జరుగుతుంది. అది మన ఎమోషన్. కానీ ప్రభు సంతోషమైతే అది కాదు. ఏ ఒక్కరు కూడా కష్టపడ్డం, నష్టపడ్డం, బాధపడ్డం, ఏడవడం దేవుడి చిత్తం కాదు. కృంగిపోవడం దేవుడి చిత్తం కాదు. కృషించిపోవడం దేవుడి చిత్తం కాదు. దేవుడి చిత్తం ఏమిటంటే ప్రతి మనిషి తనతో జీవిస్తూ, సంతోషంగా దేవునితో నడుస్తూ, దేవుని మాటలు వింటూ, దేవుని కృప పొందుకొని ఆనందించాలని, సంతోషించాలని ప్రభువు యొక్క చిత్తమై ఉన్నది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ,
ఏ పరిస్థితుల్లో ఉండి ఈ వాక్యం వింటున్నావో కానీ నీ దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నువ్వు విడుస్తున్న నిట్టూర్పులు చూస్తున్నాడు, నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తున్నాడు. నెమ్మది లేని స్థితిలో, సమాధానం లేని స్థితిలో నీవు జీవిస్తున్న పరిస్థితిని ప్రభు చూస్తున్నాడు. నీ దేవుడు నీకు తప్పక విడుదల కలుగజేస్తాడు. నీ దేవుడు తప్పక నీకు కృప అనుగ్రహిస్తాడు. నీ దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండు. నేను వారికి నెమ్మది కలుగజేసేదను అని మాట్లాడుచున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. ఈయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు. ఈయన పేరు యెహోవా. మాటిచ్చాడంటే నెరవేరుస్తాడు. అంతే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వెంత నమ్మితే దేవుడు నీ పట్ల అంత కార్యాలు చేస్తాడు. నువ్వెంత విశ్వాసం ఆయన పట్ల ఉంచితే ప్రభు అంతగా నీకు సహాయం చేస్తాడు. ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంతో మోకరించు. నీ హృదయంలో ఉన్న బాధ, వేదన అంతా ప్రభుకి అప్పగించు. నీ పరిస్థితులు మారతాయి, నీ స్థితిగతులు మారతాయి, నీ కుటుంబ పరిస్థితులు మారతాయి, నీ ఆర్థిక పరిస్థితులు మారతాయి. నీవున్న బంధకాలలో నుండి నువ్వు బయటికి వస్తావు. నీవున్న కష్టాలలో నుండి నువ్వు బయటికి వస్తావు. నీవున్న కరువులో నుండి నీవు బయటికి వస్తావు. నీ చుట్టుపక్కల నీకు కలుగుతున్న శోధనల నుండి నువ్వు బయటికి వస్తావు. ప్రభువుని నువ్వు నమ్మి విశ్వసించి ఆయనకు ప్రార్థిస్తే. ఇశ్రాయేలీలు ఆనాడు ఐగుప్తు బానిసత్వంలో ఉండి వారి మీద మోపబడిన కాడిని మోయిచున్నారు వారు. అటువంటి సమయంలో ఆ కాడిని మోయలేక వారు నిట్టూర్పులు విడుస్తూ, ఏడుస్తూ, బాధపడి ప్రభు వైపుకు చూసి కన్నీళ్లు విడిచారు, నిట్టూర్పులు విడిచారు, బాధపడ్డారు. వారు ప్రభు సహాయం కోరుకున్నారు. దేవుడు వారి మొర విన్నాడు. మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరమిచ్చదను అని చెప్పిన దేవుడు మరి మొరపెట్టినప్పుడు వినకుండా ఉంటాడా? విన్నాడు. వారి మొర విని వారిని ఐగుప్తు అనేటువంటి ఆ కాడి నుండి, ఐగుప్తు అనేటువంటి ఆ భారము నుండి, ఐగుప్తు అనేటువంటి ఆ బంధకాలలో నుండి ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను అద్భుతముగా బయటకు తీసుకువచ్చినవాడు. అందుకు అడ్డగించినటువంటి ఫరోను 10 తెగుళ్లతో మొత్తినవాడు. తన ప్రజల కొరకు పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి వారిని నడిపించిన దేవుడు యెహోవా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. చివరికి వారిని ఎక్కడికి తీసుకువచ్చాడు? కానాను అనేటువంటి ఒక సమృద్ధి కలిగిన, శ్రేష్టమైన, మేలైన స్థలానికి తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. అది ప్రభువు ప్రతి మనిషి పట్ల కోరుకునేది. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు అక్కడ పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. మనందరం ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కానానుకు చేరుకున్న రీతిగా ఈనాడు ఈ లోక సంబంధమైన విషయాలలో నుండి బయటపడి దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరలోకపు పట్టణములో, మన కొరకు ఏర్పాటు చేసిన గృహములో, మన కొరకు ఏర్పాటు చేయుచున్నటువంటి ఆ స్థలములో మనము యుగ యుగములు జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ పరలోకపు పట్టణములో దేవుడు నీకు శాంతిని, సమాధానాన్ని కలుగుజేయాలనుకుంటున్నాడు. ఇహమందు పరమందు దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ప్రభువా, నన్ను నీ కృపలో నడిపించు, నీ దయతో నడిపించు, ఇహమందు పరమందు నన్ను దీవించు అని ప్రభుకి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, ఈరోజు పడుచున్న కష్టాలు, అనుభవించుచున్న బాధలు అన్నీ ఇన్ని కాదు నాయన. నెమ్మది లేని జీవితం, సమాధానం లేని జీవితం, దుఃఖము, ఒంటరితనము, వేదన, కృంగుదల, కాడిమాను మోయిచున్నారు తండ్రి ప్రజలు. కాడిమాను కింద ఉన్నారు తండ్రి బిడ్డలు. మనోనేత్రాలు తెరవండి తండ్రి. గ్రుడ్డితనాన్ని తొలగించండి తండ్రి. నీవే మార్గము, సత్యము, జీవము అని తెలుసుకొని నీ యొద్దకు వచ్చి
నీ కృప పొందుకునేటువంటి కృపను, ధన్యతను ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరికి దయచేసి నీవు వాగ్దానం చేసిన రీతిగా నెమ్మదిని కలుగజేయమని, సమాధానమును కలుగజేయమని మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.